2029 ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర మొదలు పెడితే మళ్ళీ సీఎం అవుతారు అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. వైసీపీలో ఉన్న పెద్దలు అందరి వద్దకి వీడియో వెళ్తుంది. ప్రజలు తమ గురించి, తమ నాయకుడి పాదయాత్ర గురించి, భవిష్యత్తులో ఆయన సీఎం అవుతారా లేదా అనే దాని గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకుంటారు ఈ కామెంట్ సెక్షన్ ద్వారా. సో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాను అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా, ఏం అడగట్లా, ఒకే ఒక్క కామెంట్. పాదయాత్ర మొదలు పెడితే జగన్ మళ్ళీ సీఎం అవుతారు అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టబోయేటువంటి 2027 పాదయాత్ర గురించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అందరి మధ్య. గతంలో 2017లో ఆయన చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోసిందని చెప్పుకోవాలి. అయితే అప్పటికీ ఇప్పటికీ రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో భారీ మార్పులు రావడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, జగన్ చుట్టూ బిగుస్తున్నటువంటి కేసుల ఉచ్చు ఈ యాత్ర సాధ్యమేనా అనే సంకేతాలను రేకెత్తిస్తున్నాయి. 2027 జూలైలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్లీనరీ నిర్వహించి దాదాపు 5,000 కిలోమీటర్ల మేర భారీ పాదయాత్ర చేయాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసేసుకుంటున్నారు కూడా. గతంలో కంటే ఈసారి మరింత లోతుగా గ్రామీణ స్థాయిలోకి వెళ్ళి ప్రజలతో మమేకం అవ్వాలి, కూర్చుని మాట్లాడాలి అనేది ఆయన ఫిక్స్ అయ్యారు. అయితే ఈ మార్గంలో అనేక న్యాయపరమైన రాజకీయ సవాళ్లు ఎదురు చూస్తున్నాయి ఆయన కోసమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జగన్ ఎదుర్కొంటున్న పాత కేసులు, కొత్తగా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న కేసులు ఈ పాదయాత్రకి అవి అతిపెద్ద అడ్డంకిగా మారబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వం లోతైన విచారణ ఖచ్చితంగా జరుపుతోంది. చంద్రబాబు నాయుడిని గతంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రతీకార రాజకీయాలు ఉంటాయి అనేటువంటి ప్రచారం కూడా చాలా స్ట్రాంగ్గా నడుస్తోంది. నారా లోకేష్ వంటి నేతలు కూడా రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడంతో జగన్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ యాత్ర సమయంలోనే జగన్ న్యాయపరమైన చిక్కుల్లో పడితే యాత్ర అర్ధాంతరంగా ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందని, ఇది పార్టీ క్యాడర్లో ఆందోళన కలిగిస్తోందని కూడా సమాచారం. గతంలో లోకేష్ పాదయాత్రకి వైసీపీ ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షల్ని గుర్తు చేసుకుంటున్న వారు ఇప్పుడు జగన్ యాత్రకి కూటమి వైపు నుంచి ఎలాంటి అనుమతులు లభిస్తాయి, లభించవు, ఎలాంటి అడ్డంకులు వస్తాయని ఆలోచిస్తున్నారు. సంస్థాగతంగా చూసుకుంటే టీడీపీకి ఉన్నటువంటి పటిష్టమైన గ్రామస్థాయి నెట్వర్క్ వైసీపీకి లేదనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. వైసీపీ పూర్తిగా జగన్ వ్యక్తిగత ఇమేజ్ మీదే పూర్తిగా ఆధారపడి నడుస్తున్నటువంటి పార్టీ అది. అలాంటి పరిస్థితుల్లో అధినేత నెలల తరబడి ప్రజల్లో ఉండడం పార్టీకి బలాన్ని ఇస్తుందనేది ఒక వాదన అయితే, అదే సమయంలో అధికార పార్టీ యొక్క వ్యూహాల్ని తట్టుకుని యాత్రని విజయవంతం చేయడం అనేది సామాన్య విషయం కాదు. ప్రజా సమస్యల మీద పోరాటం కంటే తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి బయటపడడానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ముద్ర పడకుండా ఉండడం, చూసుకోవడం పెద్ద సవాలుగా మారబోతోంది. 5,000 కిలోమీటర్ల మేర ప్రతి మండలాన్ని, పంచాయతీని టచ్ చేసేలాగా యాత్ర సాగించాలంటే భారీ వ్యయం అవుతుంది, సమన్వయం కూడా అవసరం అవుతుంది. అయితే జగన్ పాదయాత్ర వైసీపీకి ఒక జీవన్మరణ సమస్యగా మారే అవకాశం ఉంది. పార్టీని మళ్ళీ గాడిలో పెట్టాలి అంటే జగన్ జనంలోకి వెళ్ళడం తప్పనిసరి, ఇదైతే ఫిక్స్. అయితే న్యాయపరమైన చిక్కులు, ప్రభుత్వం నుంచి ఎదురేటువంటి అడ్డంకులు, రాజకీయ సమీకరణాలు ఇవన్నీ కూడా యాత్రని ఏ మలుపు తిప్పుతాయి అనే ఒక ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ నేతలు కూడా జగన్ యాత్ర మీద కన్నేసి ఉంచారు. ఇప్పటికే ప్రజల యొక్క సానుభూతి జగన్కి దక్కకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కూడా ఎత్తుగడలు వేస్తోంది. జగన్ మాత్రం ప్రజాక్షేత్రంలోనే దీన్ని తేల్చుకుంటాను నేను అని ఫిక్స్ అయిపోయారు. 2027 నాటికి ఏపీ రాజకీయాలు ఎటువైపు వెళతాయి, జగన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా అనేది కాలం నిర్ణయించాల్సి ఉంటుంది. సో మళ్ళీ జగన్ కనుక సక్సెస్ఫుల్గా పాదయాత్ర చేస్తే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి.